Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. సో కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు మనం చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులు, నీ పెయిన్స్, నీ జాయింట్ పెయిన్స్. సో మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, రావడానికి గల కారణాలు ఏంటి, రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి నొప్పి పెరగకుండా ఉంటుంది, ఇలాంటి ముఖ్య విషయాల్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ఇలా నొప్పులు ఉన్నట్లయితే, మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్య విధానంలో ఎటువంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నింటినీ పూర్తిగా సవివరంగా ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నీ జాయింట్ పెయిన్స్ ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళు, 55 ఏళ్ళు మధ్య వయసు దాటకముందే మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి రావడానికి గల కారణాలు ఏంటి, మరి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా, మరి వచ్చాక ఆయుర్వేద వైద్య విధానంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ సవివరంగా కార్యక్రమంలో తెలుసుకుందాం. నీ పెయిన్స్ తరచుగా వింటున్నాం, నీ జాయింట్ పెయిన్స్ అందరు స్టేజ్ 4, స్టేజ్ 3లో ఉన్నాయంట, సర్జరీ కంపల్సరీ అట. అలాగే మనకి గుజ్జు తగ్గిపోయి మోకాళ్ళ అరుగుదల ప్రారంభమైందని చెప్పుకోవడం, ఇలాంటి విషయాలన్నింటినీ వింటున్నాం ఈ మధ్యకాలంలో. అసలు మరి ఎందుకు వస్తుంది అని చూసినట్లయితే మన జీవన శైలి, జీవన విధానం సరిగా లేదు. అలాగే తీసుకునేటటువంటి ఆహారం కూడా సరైన రీతిలో సరైనటువంటి పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మనం తీసుకోలేదని చెప్పాలి. అలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు వస్తుంది అంటే ఇందాక చెప్పినట్లు సరైన ఆహారం తీసుకోవట్లేదు, పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవట్లేదు. అందరు అనుకుంటారు బాగా తీసుకుంటున్నాం, చాలా ఎక్కువ తీసుకుంటున్నాం అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఎవరు కూడా సరైనటువంటి ఆహారం తీసుకోవట్లేదు అని చెప్పవచ్చు. సో మరి ఎందుకు వస్తున్నాయని చెప్తే మన జీవన శైలి చాలా ఎక్కువ నడవడం మరియు ఎక్కువ బరువులు మోయడం, ఎత్తుకుని బరువులు తలపై మోస్తూ ఎక్కువ ఎత్తుకు వెళ్ళిపోవడం. చాలా చోట్లల్లా ఇప్పుడు ఉన్నటువంటి మన పట్టణ ప్రాంతంలో అవ్వచ్చు, పల్లె ప్రాంతాల్లో అవ్వచ్చు, ఈ మధ్యకాలంలో 2, 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ అంటే 4, 5 అంతస్తుల భవనాలు ఉన్నాయి. పైకి వెళ్ళడానికి అన్ని చోట్ల లిఫ్ట్ ఉండదు, మెట్లు ఎక్కుతూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, మెట్లు దిగుతూ రావాల్సిన అవసరం ఉంటుంది. అలా భుజం పైన అత్యంత ఎక్కువ బరువు పెట్టుకొని 1, 2, 3 ఇలా 4, 5 అంతస్తులు మెట్లు ఎక్కడం, అలాగే గబగబా కింది దిగడం చేస్తూ ఉండడం వల్ల, లేదా మామూలుగా కూడా మెట్లు దిగడం కూడా చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఒక కారణం అవుతున్నాయి అని చెప్పచ్చు. అలాగే మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవట్లేదు. ఎందుకు మేము అంత తీసుకుంటున్నామని అందరూ చెప్పినప్పటికీ అది ఇంత మాత్రం కరెక్ట్ కాదు. ఉదయం లేవగానే సమయాలు లేక, సమయం సరిపోక ఏ హోటల్ నుంచో బ్రేక్ఫాస్ట్ తెచ్చుకొని తినడం జరుగుతూ ఉంటుంది. తెచ్చుకొని తినొచ్చు, కానీ వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తున్నటువంటి ఫ్యాథలిన్ కవర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఆహార పదార్థాలు వేయగానే రసాయనిక చర్య చెంది రకరకాల రుగ్మతలు, రకరకాల వ్యాధులను తెచ్చిపెడుతున్నాయి. ఆహారంతో కడుపు నిండకపోగా, దానివల్ల వచ్చేటటువంటి లాభాలు రాకపోగా శరీరానికి చాలా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందులో ఒక విభాగమే రక్తం తగ్గిపోవడం, లేదా శరీరంలో ఉన్నటువంటి మల్టీ రెసిస్టెన్స్, కాల్షియం తగ్గిపోవడం, జింక్ తగ్గిపోవడం, ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పచ్చు. అందువల్ల బయట ఆహారం తినకపోవడం చాలా మంచిది. అలాగే మంచి ఆహారం అంటే తృణధాన్యాలు తినండి, ఉలవలు, జొన్నలు, ఇలా ఈ విధంగా రకరకాల తృణధాన్యాలు, పల్లీలు, ఇవి తింటూ ఉండండి. దానివల్ల గ్రోత్, డెవలప్మెంట్, బోన్ డెన్సిటీ, బొక్కల యొక్క సాంద్రత, ఎముకల గట్టితనం బలపడుతుంది. నువ్వులు, బెల్లం
లేదా చక్కెర నువ్వులు ఈ విధంగా కలిపి తీసుకోండి. వేరుశనగ గుళ్ళు రోజు గుప్పెడు తినండి, లేదా రోజు ఇన్ని నువ్వుల పొడి ఇంత బెల్లం కలుపుకొని తినేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా కాల్షియం సప్లిమెంట్ శరీరానికి అందుతుంది, విటమిన్ డి అందుతుంది, జింక్ అందుతుంది. అన్ని రకాల కూరగాయలు తినడం వల్ల ఫైబర్ సప్లిమెంట్ అందుతుంది, ఫోలిక్ యాసిడ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ కాంబినేషన్స్ ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనకి బోన్ డెన్సిటీ, బోన్ లెవెల్స్ ఇవన్నీ ఎముకలు దృఢంగా ఉండేలాగా చేస్తాయి. కాబట్టి అలాంటి మంచి ఆహారం తీసుకోండి. అలాగే మనం నడుస్తున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు, ఎక్కుతున్నప్పుడు బరువులు లేకుండా సాధారణంగా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఎలా వెళ్ళినా పైకి ఎక్కుతున్నప్పుడు పారాపిట్ ఫాల్ పట్టుకొని మెల్లిమెల్లిగా పైకి ఎక్కడం, దిగేటప్పుడు కూడా మెల్లిగా సైడ్ వాల్ పట్టుకొని మెల్లిగా దిగాల్సిన అవసరం ఉంటుంది. లిఫ్ట్స్ ఉన్న చోట లిఫ్ట్ వినియోగించండి, ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. లేని దగ్గర ఇలా మెట్లు ఒక్కొక్కటి చొప్పున ఎక్కుతూ మెల్లిగా దిగడం ఎక్కడం చేయండి. ఇవన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అని చెప్పొచ్చు. మరి నొప్పి వస్తే చాలామంది ఇప్పుడు చెప్తున్నారు గుజ్జు అరిగిపోయింది, గుజ్జు పోయింది, ఎముకలు కూడా అరుగుతున్నాయి కీళ్ళ దగ్గర, సో ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి చాలామంది ఆర్థో డాక్టర్ చెప్తూ ఉంటారు. మరి చేసుకోవడం అవసరమేనా, అవసరం లేదా అని చూసినట్లయితే ఆపరేషన్ అవసరం అని చెప్పేసి ఆర్థోపెడిక్ సర్జన్ చెప్తుంటారు. అలా కాక ఆయుర్వేదంలో చూసినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నటువంటి మోకాళ్ళైనా 4th స్టేజ్ ఆఫ్ నీ ట్రాన్స్ప్లాంటేషన్ జస్ట్ ఫ్యూ డేస్, 1 or 2 డేస్లో చేసుకోండి అని చెప్పిన సందర్భాల్లో అలాంటి వ్యక్తులకు కూడా ఈ ఆయుర్వేద వైద్య చికిత్స ద్వారా పూర్తిగా మోకాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. మోకాళ్ళకి నీకి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం లేదు. నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ నాట్ నెససరీ ఇన్ ద పెయిన్ఫుల్ ఆఫ్ నీస్. ఎప్పుడైతే మోకాళ్ళ చిప్పలు అరుగుదల లేదా గుజ్జు కరిగిపోయింది, అరిగిపోయింది, తగ్గింది అని చెప్పినటువంటి సందర్భాలు అత్యంత త్వరగా మోకాలి యొక్క ఆపరేషన్ చేయాలి అని డాక్టర్ సూచించినప్పుడు అంతగా అవసరం లేదని మేము చెప్తూ ఉంటాం. మీరు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యల్ని మేము తీర్చే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా మీకు వచ్చినటువంటి మోకాళ్ళ నొప్పులు, ఇతరత్ర కీళ్ళకు సంబంధించినటువంటి అన్ని రకాల కీళ్ళ నొప్పులు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా మా ఆయుర్వేది వైద్యులు తప్పనిసరిగా తగ్గించే అవకాశం ఉంటుంది. దానికి కాను ఇక్కడ మనం చూస్తూ ఉంటాము ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ ఆర్థోయోగ్ ట్యాబ్లెట్స్ 2 నుంచి 3 నెలలు, 4 నెలలు వరుసన ఉదయం 2 మాత్రలు, రాత్రి 2 మాత్రలు చొప్పున వాడుతూ ఉన్నట్లయితే నీ పెయిన్స్, మోకాలకు సంబంధించినటువంటి నొప్పి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కోర్సు లాగా 3 నుంచి 4 నెలలు, 5 నెలలు వాడినట్లయితే రిపీటెడ్ రీఅక్కరింగ్ ఆఫ్ పెయిన్ అంటే మళ్ళీ నొప్పి రావడం, తగ్గడం ఇలాంటి సమస్యలు ఏవి ఉత్పన్నం కావు. తప్పనిసరిగా ఎవరైనా మోకాలు నొప్పితో బాధపడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మా హాస్పిటల్కి వచ్చి నేరుగా చూపించుకున్నట్లయితే వారికి సరిపడేటటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది, ఎలా వాడాలి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం మీ అందరికీ పూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుస్తాను.